సపల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, 9 శ్లోకాలను పూర్తి చేసుకుని మనం ఈనాడు గోదాస్థితిలో 10వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక రస గుళికలాగా మనకి అనుభవంలో లభిస్తోంది అని. ఇంత మధురమైనటువంటి భావాలన్నిటినీ కూడా వేదాంత దేశికులు ఆయన యొక్క కవిత పాటవము అనేటువంటిది, ప్రతిభ అనేటువంటిది అది ఎలాగా నిమిషానికి నవోన్మేషం అవుతుంది అనేటువంటి విషయం మనం ఈ శ్లోకాలని చదువుతూ ఉన్నప్పుడు, ఇందులో ఉండేటువంటి అంతరార్థాలను తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక్కడ ఈనాటి 10వ శ్లోకంలో, అమ్మా మీ నాన్నగారికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అంటూ గోదాదేవితో పాటు గోదాదేవి తండ్రి అయినటువంటి విష్ణు చిత్తులు భట్టనాథులు అనే పేర్లు కలిగినటువంటి సంప్రదాయ నామం పెరియాళ్వార్ అనేటువంటి పేరు రావడానికి కారణాన్ని వేదాంత దేశికులు ఈనాటి 10వ శ్లోకంలో మనకి అందిస్తున్నారు. తాతస్తుతే మధుభిదః స్తుతిలేశవస్యాత్ కన్నామృతైః స్తుతిశతైః అనవాప్త పూర్వం త్వన్మౌళిగంధ సుభగాముపహృత్య మాలాం లేభే మహత్తర పదానుగుణం ప్రసాదం. తాతస్తుతే మధుభిదః. అమ్మా ఆండాళ్ తల్లి, మీ నాన్నగారు ఉన్నారే, తాత అంటే తండ్రి అన్నమాట, మీ నాన్నగారు మధుభిదః స్తుతిలేశవస్యాత్. మధుభిత్ అనేటువంటి ఆయన ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ మధు కైటభులలో మధు అనేటువంటి రాక్షసుణ్ణి చంపడం వల్ల ఆయన మధుభిత్ అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. ఆయనని స్తుతిలేశవస్యాత్, లేశవస్యాత్ స్తుతి స్తోత్రం చేశాడు. ఏదో కొంచెం స్తోత్రం చేశారు మీ నాన్నగారు ఆ శ్రీకృష్ణ పరమాత్మని. కన్నామృతైః స్తుతిశతైః అనవాప్త పూర్వం. కానీ మీ నాన్నగారు లాగే చాలా మంది ఆళ్వార్లు ఎన్నో స్తోత్రాలు చేశారు పరమాత్మని. స్తుతి శతైః, 100ల కొలది 1000 కొలది పాసురాలు చెప్పారు ఆళ్వార్లందరూ కూడా. ఎందుకు అసలు పరమాత్మని స్తోత్రం చేయడము అంటే, స్తుతి స్తోత స్తవప్రియ అంటుంది విష్ణు సహస్రనామం శ్రీమన్నారాయణుని. స్తోత్రం చేస్తే చాలా ఆనందపడేటువంటి వాడు ఆ స్వామి. అందువల్ల ఆ స్వామిని స్తోత్రం చేస్తే పూర్వం ఆళ్వార్లకి అందరికీ కూడా లేనటువంటి ఒక విశేష నామం మీ నాన్నగారికి వచ్చిందట. ఏమని? పెరియ ఆళ్వార్, చాలా పెద్ద ఆళ్వార్లు అనేటువంటి పేరు వచ్చింది. కానీ అమ్మ, ఈయన కంటే మిగిలిన ఆళ్వార్లందరూ 1000 పాసురాలు చెప్పారు కాబట్టి శ్లోక సంఖ్య చాలా ఎక్కువ ఉండడం వల్ల రావచ్చా అంటే అసలు అది కాదు కారణం. మీ నాన్నగారు పొగడడం వల్ల పెరియాళ్వారు అనేటువంటి పేరు తెచ్చుకోలేదు. మరి ఎందుకు వచ్చింది ఆయనకి పెరియాళ్వార్ అనేటువంటి పేరు అనంటే, త్వన్మౌళిగంధ సుభగాం ఉపహృత్య మాలాం. నువ్వేం చేసేదానివి చిన్నప్పుడు? ఆయనేమో చక్కగా అందంగా పూలమాలని తయారు చేసి దాన్ని బుట్టలో పెట్టి సమర్పిద్దామని చెప్పి పని చూసుకుని వచ్చేలోపు ఒక్కసారి ఆ దండని తీసి గబగబా దిగుడు బావి దగ్గరికి వెళ్ళి నువ్వు వేసుకున్నటువంటి కొప్పులో దాన్ని చుట్టి
ఆ దిగుడు బావిలో నీడ చూసుకుని ఆహా ఎంత బాగుందో ఈ దండాన్ని ఆస్వాదించి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఆ బుట్టలో యథారీతిగా పెట్టేస్తూ ఉండేదానివి. విషయం తెలియనటువంటి మీ తండ్రి గారు ఈ దండనే తీసుకువెళ్లి రంగనాథ స్వామికి సమర్పిస్తూ ఉండేవారు. అందువల్ల కదా నీకు సూడి కొడుత నాచియార్ అనేటువంటి పేరు, ఆ ముక్త మాల్యద అనేటువంటి పేరు వచ్చింది నీకు. త్వన్ మౌళిగంధ శుభగాముపహృత్యమాలం, అలాంటి పరిమళ సంభరితమైనటువంటి ఆ మాలని తీసుకొని వెళ్ళి దానిని కానుకగా రంగనాథుడికి సమర్పించి లేబే మహత్తర పదానుగుణం ప్రసాదం. అందువల్ల మహత్తరమైన నామం పేరియ ఆళ్వార్ అనేటువంటి గొప్ప నామాన్ని లేబే ప్రసాదంగా పొందగలిగారు. అంటే మీ నాన్నగారు కొంచెం పొగిడితే స్వామి స్తోత్రాలతో ఆ పొగడ్డం వల్లనే ఆయన పెరియాళ్వారు అయ్యారేమో నువ్వు అనుకుంటున్నావేమో. ఏం కాదు, ఆయన ఓ 473 శ్లోకాలు రచించారు. అలాగా సంఖ్యామాత్రంగా మనం చూసుకోవాలి అంటే ఒక్క తిరువాయుమొழிలోనే 1000 చెప్పలేదు. నమ్మాళ్వార్లు పాసురాలు, అలాగే మరి తిరుమంగయ్య ఆళ్వార్లు వేల మీద చెప్పలేదు. అయితే మాత్రం వారికి వచ్చిందా పెరియాళ్వార్లు అనేటువంటి పేరు రాలేదు. కాబట్టి సంఖ్య వల్ల స్తోత్రం వల్ల మీ నాన్నగారికి గొప్ప పేరు రాలేదు. మరి ఎందుకు వచ్చింది అంటే పెరియజీయర్ అనేటువంటి మనవాళ్ళ మహామునులు అనేటువంటి వారు ఉపదేశ రత్నమాలలో ఒక చక్కటి సమాధానం చెప్తారు. ఏమని? మంగళాశాసనத்தின் மத்துள்ள வாழ்வார்கள் தங்களார்வத்தளவுதானன்றி పరివారే విల్లిబుత్తూర్ పట్టరుబిరాన్ పెత్తాన్ పెరియాళ్వారెన్నం పెయర్. ఎంత బాగా చెప్తారో మనవాళ్ళ మహామునులు. మంగళాశాసనத்தின் మత్తుள்ள வாழ்வார்கள் தங்கள் ஆறு அளவு తాన అన్రి అని మిగిలిన ఆళ్వార్లకి ఎవళ్ళకి రానటువంటి ఒక భావం మీ నాన్నగారికి వచ్చింది. ఏమిటి అంటే ఇంత సౌందర్య మూర్తి ఇలా గరుడ వాహన రూఢుడై ఇలా వేంచేస్తున్నాడే, అమ్మో ఈయనకి ఎక్కడ ఏ దృష్టి దోషం తగులుతుందో అనేటువంటి భయముతోటి పల్లాండు పల్లాండు ఆయిరత్తాండు పల కోటి 100,000 మల్లాండు తింతోళ్ మణివണ്ണాவும் సేవడి సెవ్విదిరుక్కప్ అడియో మోడు నిన్నోடும் పెరువింద్రి 1000 పల్లాండు, ఇలా వరుసగా పల్లాండు వేల సంవత్సరాలు చాలా సంవత్సరాలు నీకు మంగళమగుగాక మంగళమగుగాక అంటూ దృష్టి దోష పరిహారార్థం పాట పాడినటువంటి మహానుభావులు. అందువల్ల ఆయనకి పెరియాళ్వార్లనే పేరు వచ్చింది అని చెప్పి మనవాళ్ళ మహాముళ్ళు చెప్తారు. కానీ వేదాంత దేశకులు ఇంకొక విశేషమైనటువంటి అర్థాన్ని చెప్తున్నారు. ఏమిటి అంటే త్వన్ మౌళిగంధ శుభగాముపహృత్యమాలాన్ లేభే మహత్తర పదానుగుణం ప్రసాదం. నీ జుట్టుని తాకినటువంటి ఆ నీ సురభిళమైనటువంటి కేశాలలో ఉండేటువంటి ఆ ఆనందాన్ని ఆ మాల కూడా తాను స్వంతం చేసుకుని ఈ సువాసనలని తాను మోసుకొని పోయి ఆ రంగనాథుడికి ఇచ్చిందట ఆ మాల. అలాంటి అందమైనటువంటి మాలని సమర్పించడం వల్లనే కందం కమజం కుజలి అంటావు కదా తల్లి నువ్వు తిరుపవైలో. ఆ గంధమంతా పట్టినటువంటి వెంట్రుకలు అని మనకి చూడండి. పూర్వము తలంట్లు పోసిన తర్వాత సాంబ్రాణి పొగలవి వేసేవారు. అలా వేస్తే కాసేపటికి ఆ జుట్టును అదిలించినప్పుడల్లా సాంబ్రాణి వాసనలు చక్కగా వస్తూ ఉండేవి అన్నమాట. అలాగే రంగనాథుడికి కూడా అందమైనటువంటి సువాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గోదాదేవి యొక్క అందమైన అలకలని పట్టినటువంటి దివ్య సుగంధ పరిమళాలన్నీ ఈ దండ ద్వారా వచ్చి శ్రీరంగనాథుడిని చేరాయి. ఇంత మంచి కానుక నాకు ఇచ్చావయ్యా, అందువల్ల నువ్వు పెరియ ఆళ్వార్ అని రంగనాథుడు ఆయన ప్రసాదంగా బహుశా నీకు నామాన్ని ఇచ్చేసి ఉంటాడు. స్వేసురమర వంద్యం రంగనాథస్య సాక్షాత్. ఈయన ఎంత
తాను అసలు తనకి ఒక భక్తి అంటే తెలియదని, కవిత్వం అంటే తెలియదని, బాబోయ్ ఆ పాండురాజు సభకి నన్ను మాత్రం నువ్వు పంపవద్దయ్యా అని రంగనాథుణ్ణి ప్రార్థించినటువంటి వ్యక్తి ఈ విష్ణు చిత్తులు అనేటువంటి ఆయన. ఏమయ్యా మరి ఏం చేస్తావు, నేను వెళ్ళమంటే నాకేం రాదంటున్నావు, నా సిద్ధాంతాన్ని స్థాపించమంటే తెలియదంటున్నావు, నీకేం వచ్చేమిటి అంటే గృహ సమ్మార్జనమో, జలాహరణమో, శృంగార పర్యంకికా వహనంబో, వ్యజనాథ పత్ర ధృతియో, వాల్లభ్య లభ్యధ్వజగ్రహణంబో, వనమాలికాకరణమో, ప్రాగ్ దీపికారోపమో నృహరి. ఇంతకంటే నన్ను ఏది చెయ్యమని మాత్రం అడక్కు. ఊడమంటావా, ఆలయం చక్కగా ఊడి చేస్తా, కడగమంటే కడిగేస్తా, ముగ్గులు పెట్టమంటే పెట్టేస్తా, వాహనం మయ్యమంటే మోస్తా, దీపారోపణ చేయమంటే చేస్తా, ఇలాంటివి ఏదైనా చేస్తాను గాని నృహరి వాదము నాకు అనకు. నాకు అంటే నన్ను మాత్రం వాదానికి వెళ్ళమని అనకు అని తనకి ఏమీ రాదని చెప్పుకున్నటువంటి మనిషి పెరియ ఆళ్వార్. ఆళ్వార్ ప్రపంచంలోనే పెద్ద ఆళ్వార్లు ఎలా అయిపోయారండి, ఇలా అయ్యారు. ఎలాగా, అమ్మ యొక్క ముడిచి విడిచిన దండలు తిరిపెము నన్ను చేర్చి, వడ పెరుంకోయలుడయ్యాను నాకు సగి, కడువడిగా ముప్పాది పాటలను పాడి, కడకు శ్రీరంగని కూడిన కళ్యాణి హారతిదే కోను సురుచిరనేత్రి. ఆండాళ్ తల్లికి మంగళం పాడుతూ అంటారు, ముడిచి విడిచిన దండలు ఆ బుట్టలో పెట్టావు, వడపెరం కోయలుడయాన్నని మీ విల్లిబుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి ఆ రంగమన్నారు స్వామికి సమర్పించావు, 30 పాటలు పాడావు. ఇలాంటి త్వన్మౌళిగంధ శుభగాముపహృత్య మాలాం లేబే మహత్తర పదం. ఈ మాలని సమర్పించడం వల్ల మీ నాన్నగారికి పెరియాళ్వార్ అనేటువంటి మహత్తర పదం. మళ్ళీ ఆ పదం కూడా ఎంత విశిష్టంగా వాడతారో వేదాంత దేశికులు. ఏంటంటే భూతం సరస్చ మహదాహ్వయ, పేయాళ్వారికి మహత్ అని ఆ పేరు పెట్టారు. మహత్తు అనేది సామాన్యంగా మామూలుగా ఉందన్నమాట. మీ దగ్గరికి వచ్చేటప్పటికి మహత్తర పదం అంటే అందులో మళ్ళీ వారికంటే కూడా గొప్పవారు అని తర అనే పదాన్ని పక్కన ఆ ప్రత్యయాన్ని చేర్చడం వల్ల పెరియ ఆళ్వార్ అనేటువంటి గొప్ప పదం ఈ విష్ణు చిత్తుల ఎడలన సార్థకమైంది. వారికి అంత పేరు తెచ్చి పెట్టడానికి కారణం నువ్వు ఆ ముక్త మాల్యదవి కావడం. నువ్వు విడిచినటువంటి దండలనే స్వామి చాలా ఆనందంగా స్వీకరించడం. కృష్ణదేవరాయల వారు ఆముక్త మాల్యద రచిస్తూ అంటారు, నాకు పూర్వము ఒక మగవాడు దండని ఇచ్చాడు, మాలాకారుడు అనేటువంటి ఆయన ఇచ్చాడండి. మధురకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ స్వామికి అందమైనటువంటి ఒక దండని ఇచ్చాడు. కాబట్టి ఆ గొంటిని ఏవన్ ఒక మగవాడిడా, ఆ దండని ఒక మగవాడు ఇచ్చాడు. మగవాడికి పువ్వులు ఇస్తే అందులో స్వారస్యము రసోక్తి ఏవి ఉంటుందని. కాబట్టి అయ్యా నువ్వు నాకు ఆ సౌందర్యవతి అయినటువంటి గోదాదేవి సమర్పించినటువంటి దండని కూర్చిన చరిత్రని చెప్పవలసినదే అని రంగనాథుడు ముచ్చటపడి స్వయంగా కృష్ణదేవరాయల వారి కలలో కనిపించి చెప్తే నేను ఈ గ్రంథం రాశాను అని చెప్పి రాయల వారు చెప్పుకున్నారే. అందువల్ల ఆ ముక్త మాల్యదని ఆయన రచించడంలో ఉండేటువంటి ఆ విశేషం అంటే నువ్వు చేసిన పని రంగనాథుడికి ఎంత ఇష్టమైంది అంటే ఒక మహాకవి చేత కవిత్వానికి ప్రేరణని ఇప్పించగలిగినటువంటి శక్తి, ఆ శక్తే మీ నాన్నగారికి పెరియ ఆళ్వార్ అనేటువంటి పెద్ద పేరుని తెచ్చి పెట్టింది. లోకంలో కొందరు కుమార్తెలు పుట్టి వారి తల్లిదండ్రులకి అద్భుతమైనటువంటి పేరు తెస్తూ ఉంటారమ్మా, నువ్వెంత ధన్యురాలివి, పెరియాళ్వారి ఇంట పెరిగి ఆయనకి పెరియ ఆళ్వార్ అనే పేరు రావడానికి ఈ మౌళి శోభలు ఈ మాలలే కారణము అని మనకి వేదాంత దేశికులు, కవితార్కిక సింహులు, సర్వతంత్ర స్వతంత్రులు అయినటువంటి వేదాంత దేశికులు అత్యద్భుతమైనటువంటి భావనని అందించారు. ఇలాంటి మరిన్ని మధుర భావనలని మళ్ళీ రేపు ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ.